ఇప్పుడు మనకు తిలాపియా, ఫంగాషియస్ కానీ ఇవి చాలా కామన్ అనమాట. ఇప్పుడు బయట చూస్తే ఇజ్రాయిల్ గానీ, సింగపూర్, మనకు థాయిలాండ్ గానీ, ఇట్లా వియత్నాం గానీ, ఇట్లా ఈ కంట్రీస్‌లో ఈ టెక్నాలజీస్ ఆల్రెడీ వాడుతున్నారు. అక్కడ ఏందంటే వాళ్ళు ఫ్రోజెన్ ఫిష్ అనేది అక్కడ బయట ఎక్కువ కాబట్టి వాళ్ళకు కాస్ట్ అనేది ఇప్పుడు రూ. 100 లైవ్ రేట్ అంటే మనం ఈ సిస్టమ్‌లో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే కరెంట్ ఉంటది, మన కరెంట్, లేబర్ గానీ, ఫీడ్ గానీ, ఇవన్నీ సెటప్ కాస్ట్ గానీ అలా వేసుకుంటే తలాపియా, ఫంగాషియస్ అన్నది అది సెట్ అవ్వవన్నమాట. అది అవ్వాలంటే మనము లైవ్ హార్వెస్ట్ చేసిన తర్వాత దానికి ఫిల్లెట్స్ లాగా మనము కట్ చేసుకొని ఫ్రీజ్ చేసుకుంటే దానికి మార్కెట్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా లైవ్ తిలాపియా కానీ, ఫంగాషియస్ కానీ అంత ప్రాఫిటబుల్ కానీ, ఎకనామికల్ కానీ లేదు కాబట్టి అది మేము సెలెక్ట్ చేయలేదు. బట్ అది చేసుకోవచ్చు. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ పెట్టుకుంటూ మనకు ప్లానింగ్ అంటే బిజినెస్ ప్లానింగ్ ఎక్స్పోర్ట్స్కి కానీ అట్లా ఏమన్నా మనకు ఉంటే అవకాశం ఉంటే అప్పుడు తిలాపియా కానీ, ఫంగాషియస్ కానీ అది వైట్ ఫిష్ కాబట్టి అక్కడ దానికి డిమాండ్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మరేల్ అనేది ఇప్పుడు మనకు రూ. 110 కిలో తిలాపియా అంటే ఇప్పుడు రూ. 680 దీనిది అనమాట. దీంట్లో మనకు ఏదైతే మార్జిన్స్ ఉంటాయో కల్చర్ చేసిన తర్వాత సో దాంట్లో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. అందుకనే ఇప్పుడు మనము మరేల్ అనేది, కొర్రమీన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము.